మంచిగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. పోతే వచ్చేది కాదు. మనం ఉన్నప్పుడు వచ్చేది కూడా ఉంటది. మీకు ఇదివరకు చెప్పినటువంటి కంపెనీల నుంచి వచ్చినటువంటి ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటంటే, మీకు అట్లా అర్థమైతుండే వాళ్ళు అట్లా చెప్తుర్రు కాబట్టి మీకు అట్లా అర్థమవుతుండే. ఏం చెప్తుర్రంటే, చేసుకోండి, ఇంత కట్టుకోండి, ఇంత వస్తది, మీకేమన్నా అయితే మీ కుటుంబంకి ఆసరైద్ది అనగానే, అది పోతే వచ్చేటిది అని అనుకునే దాన్ని బట్టి అట్లా దానికి ఒక ముద్ర పడిపోయింది. పోతే వచ్చేటిది. పోతే వచ్చేటిది కాదండి. బై మిస్టేక్‌లో పోతే కుటుంబానికి చాలా పెద్ద ఆసరా అని కూడా చెప్పుకోవచ్చు. దానికంటే ముఖ్యంగా మనం ఉన్నప్పుడు వచ్చేది ఏందనేది మనం తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో మీకు నచ్చితే మీకు దగ్గరున్నటువంటి మీ బంధువులకు గానీ, నలుగురికి షేర్ చేయండి. పూర్తిగా విన్న తర్వాత నచ్చితే లైక్ కూడా చేసుకోండి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒక అద్భుతమైన పాలసీ ఉంది. దాని పేరు స్మార్ట్ ప్లాటినా సుప్రీం. స్మార్ట్ ప్లాటినా సుప్రీం. దాని గురించి పూర్తిగా డీటెయిల్స్‌గా చెప్పబోతున్నా. అయితే నా దగ్గర ఒక పాంప్లెంట్ ఉంది. బ్రోచర్. ఇదిగో కనబడుతుందా అందరికీ? ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా సుప్రీం. దీంట్లో మనం ఎంత కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 60, 70, లక్ష ఎంతైనా కట్టుకోవచ్చు. నేను రూ. 1,00,000 పాలసీ గురించి చెప్తా. రూ. 1,00,000 పాలసీ ఒక 40 సంవత్సరాల వ్యక్తి కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది నేను డీటెయిల్స్గా చెప్తాను. రూ. 1,00,000 సంవత్సరానికి 10 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మళ్ళొకసారి రూ. 1,00,000 సంవత్సరానికి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. 40 సంవత్సరాల వ్యక్తి కనుక తీసుకుంటే 10 సంవత్సరాలు కడితే అతను 50 సంవత్సరం వరకు వస్తాడు. అయిపోయింది కట్టడం. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ అనేది మన ఇష్టం. 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. నేను 5 ఇయర్స్ గురించి చెప్తా. ఎంత ఎక్కువ వెయిటింగ్ ఉంటే అంత ఇన్కమ్ వస్తుంది. కాబట్టి 5 ఇయర్స్ గురించి ఇన్కమ్ వచ్చేదాన్ని బట్టి చెప్తాను. 10 ఏళ్ళు కట్టినాం, 40 ఏళ్ళ వ్యక్తి కట్టిండు, 50 ఏళ్ళకి వచ్చిండు, వెయిటింగ్ పీరియడ్ పెట్టినాం 5 సంవత్సరాలు, 55 సంవత్సరాలు అతనికి కంప్లీట్ అయిపోయింది. 56వ సంవత్సరం నుంచి అతనికి ఎంత వస్తుందంటే సంవత్సరానికి అప్రాక్సిమేట్గా రూ. 1,30,000 అతని అకౌంట్లో పడతాయి. ఎప్పుడు పడతాయి? 16వ సంవత్సరం. అంటే అతను 55 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 56వ సంవత్సరం నుంచి అక్కడి నుంచి 30 సంవత్సరాలు కంటిన్యూగా పడతాయి. 56, 66, 76. అతని ఏజ్ 76 సంవత్సరాలు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం రూ. 1,30,000 అతని అకౌంట్లో పడతాయి. 76వ సంవత్సరం అయిపోయిన తర్వాత అతనికి మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఒకటి వస్తుంది. ఎంత వస్తుంది? ఫస్ట్ మనం ఎంత కడుతున్నాము? 10 లక్షలు కడుతున్నాం. దానికి 10% బోనస్ అంటే రూ. 1,00,000 ఎక్స్ట్రా అదనంగా కలుపుకొని 11 లక్షల రూపాయలు మళ్ళీ బల్క్ అమౌంట్ ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా 10 ఏళ్ళు కట్టినాం, 5 ఏళ్ళు ఆగినాం, 30 ఏళ్ళు తీసుకున్నాం. ఎంత? 30 ఏళ్ళు, 30 సంవత్సరాలు ఎంత తీసుకుంటున్నాం? 1,30,000. 1,30,000 ఇంటూ 30 సంవత్సరాలు ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకు తెలిసి 38 లక్షల దగ్గర దగ్గర వస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ అని చెప్పినాం 11 లక్షలు. 38, ఇవి 40. 48, 49 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇది ఎప్పుడు? 40 ఏళ్ళ వ్యక్తి తీసుకుంటే అతను 76 సంవత్సరాల దాకా బతికుంటే ఆయన 48 లక్షలు తీసుకుంటాడు ఆయన చేతితోటి. కట్టింది 10 లక్షలే, 48 లక్షలు తీసుకుంటున్నాడు. ఈ మధ్య కనుక ఏమైనా జరిగితే తీసుకున్నప్పటి నుంచి ఈ ఎండింగ్ వరకు కట్టిన 10 ఏళ్ళు, ఆగిన 5 సంవత్సరాలు, తీసుకున్న 30 సంవత్సరాలు, ఈ మధ్య సంవత్సరాలు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏమైనా రిస్క్ జరిగితే న్యాచురల్ డెత్కి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది. అదే యాక్సిడెంటల్గా ఏమన్నా అయింది అంటే 25 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. కట్టిన దానికి 10 ఇంతలు ఎక్కువ. రూ. 1,00,000 కడుతున్నాం, 11 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇది న్యాచురల్ డెత్. యాక్సిడెంటల్గా ఏమన్నా అయితే దీనికి డబల్, రెండింతలు 25 lakhs. అంటే కొన్ని ఛార్జెస్ అవి ఇవి కలుపుకొని 25 లక్షల ఇన్సూరెన్స్ అనేది
యాక్సిడెంటల్ డెత్కి ఇస్తాం. ఇది పోతే వచ్చేటివి. నేను ఇంతకుముందు చెప్పినవి 48 లక్షలు అనేది ఉన్నప్పుడు వచ్చేటియే. 10 ఏళ్ళు కట్టి 5 ఏళ్ళు ఆగి 30 ఏళ్ళు తీసుకునేది 48 లక్షలు ఏవైతే చెప్పినామో అది ఉన్నప్పుడు వచ్చేది. బై మిస్టేక్‌లో ఏదైనా జరగాలని జరిగితే న్యాచురల్‌గా 10 లక్షలు, యాక్సిడెంటల్‌గా 25 లక్షలు అనేది ఇది పోతే వచ్చేటివి. మీరేదో పోతే వచ్చేటిది ఎందుకు, పోతే వచ్చేటిది ఎందుకు అనుకోవద్దు ఎప్పుడు కూడా. డీటెయిల్స్‌గా వినాలి. చెప్పేది వింటే అంతా కరెక్ట్‌గా అర్థమవుతది. వేరే కంపెనీ వాళ్ళొస్తారు. ఏజెంట్‌లొస్తారు చెప్తారు. ఇంత కట్టమ్మా గింతొస్తాయి. ఏమన్నా అయితే మీ ఫ్యామిలీకి బాగుంటది. ఇవన్నీ కాదమ్మా. ఇవన్నీ కాదు. డీటెయిల్స్‌గా వినండి. నేను ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌దే కట్టండి అని నేను చెప్పట్లే. ఏది చేసినా, ఎక్కడ చేసినా దాని గురించి పూర్తిగా డీటెయిల్స్‌గా తెలుసుకొని చేయండి. నేను ఎస్‌బీఐ లైఫ్‌లో లైఫ్ మిత్రగా చేస్తున్నా కాబట్టి ఈ పోతొచ్చే దాని గురించి కాకుండా ఈ ఉన్నప్పుడు వచ్చేదేందో ఆలోచన చేసి చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఇది మొత్తం అర్థమైతే నేను డీటెయిల్స్‌గా పర్వాలేదు. కాకపోతే మళ్ళొకసారి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి. వాళ్ళు కూడా చూసుకుంటారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఉంటానండి. నమస్తే.